లక్ష్మణ్తో. సో ఆ సినిమా నుంచి ఫియర్ అనే సాంగ్ వచ్చింది, అలాగే చుట్టమల్లె అనే సాంగ్ వచ్చింది జాన్వీ కపూర్తో. విన్నారా? రెండిట్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? చుట్టమల్లె సాంగే ఇష్టం, చాలా ఫేమస్ అయింది కూడా ఎక్కువ అదే అని నాకు తెలుసు. ఇంకో సాంగ్ చెప్పారు కదా, అది నేను వినలేదు. సో దేవరా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎన్టీఆర్ గారు RRR సినిమా తర్వాత వస్తున్నటువంటి సినిమా కదా, అవును. 3 సంవత్సరాల తర్వాత చాలా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. ఎన్టీఆర్ మస్తు యాక్టింగ్ చేస్తాడు, డ్యాన్స్ కూడా బాగా చేస్తాడు. ఆయనకి అసలు అంటే ఇది బాగాలేదని చెప్పడానికి లేదు. అండ్ మూవీ ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క మూవీ అంటే ఫస్ట్ మూవీ కంటే ఇంకా బెటర్ ఉండాలని లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాహుబలి తర్వాత ప్రభాస్ని ప్రతి ఒక్కరు బాహుబలి కంటే ఎక్కువ ఉండాలి అని అనుకొని మిగతా మూవీస్ని యాక్సెప్ట్ చేయట్లేదు చాలామంది. సో ఒక్కొక్క మూవీ ఒక్కొక్కలా ఉంటుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు కాబట్టి. దేవర ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దేవర ఎలా ఉంటుంది అంటే ఐడియా లేదు. అందులో అయితే చాలా క్యూట్గా చిన్న పిల్లల్లాగా ఉన్నాడు కాబట్టి క్యూట్ లవ్ స్టోరీ, మేబీ ఇంకా ఏదైనా డిఫరెంట్ స్టోరీ ఉంటుందని అనుకుంటున్నా. సో ఒక ఇండియా వైడ్గా RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ఇమేజ్ వచ్చింది కదా, సో ఒక 1000 కోట్లు కొడుతుంది అని చెప్పేసి అనుకోవచ్చా దేవర అనేటువంటి సినిమా? ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ.